డాక్టర్ గారా సత్యనారాయణ గారు, మరి ట్రెజరర్ గారు, అదేవిధంగా మీడియా వారికి, ఎలక్ట్రానిక్ మీడియా వారికి మా యొక్క అంబేద్కర్ మెమోరియల్ సొసైటీ తరఫున మా హృదయపూర్వక జైలు తెలియపరుచుకుంటున్నాం. ఈరోజు మేము కూడా ప్రెస్ మీట్కి ఆహ్వానించడానికి ముఖ్యమైన కారణం ఏప్రిల్ 14వ తారీఖున డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 135వ జన్మదినోత్సవాన్ని ఘనంగా జరిపించే ఉద్దేశంతో దానికి మీరంతా కూడా భాగస్వాములయ్యి మన విశాఖపట్నం సిటీ, విశాఖపట్నం జిల్లా అంతటా కూడా మీ మీడియా ద్వారా ప్రసారం పెట్టి ప్రపంచ మేధావి అయినటువంటి ఆ మహానుభావుడుక జన్మదిన వేడుకలకి అందరినీ వచ్చేటట్టు మీ వంతు పాత్రగా మీరు నిర్వర్తించాలని, అదేవిధంగా అంబేద్కర్ మెమోరియల్ సొసైటీ వారు ఎప్పుడు మిమ్మల్ని పిలిచిన మా ప్రతి కార్యక్రమంలో కూడా మీరందరూ భాగస్వాములు అయ్యి మా యొక్క కార్యక్రమాల మీద ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టి మీరు మరి వార్తలు అందిస్తానికి ప్రత్యేకమైన అభినందనలు తెలియపరుచుకుంటున్నాం. మిత్రులారా, మరి ఈ ప్రింట్ మీడియా ముఖ్యంగా మేము ముఖ్యంగా ఇక్కడ కూర్చున్న వారు, నా పేరు బూటి కళ్యాణరావు. సొసైటీ ఏర్పడి 43 సంవత్సరాలు వస్తుంది. 43 సంవత్సరాల్లో అనేక రకమైనటువంటి సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది. మీ అందరికీ తెలుసు. మీ ద్వారా కూడా దళిత బహుజనులందరికీ కూడా మేము చేరువవుతున్న సంగతి కూడా ముందుగా మీ అందరికీ నేను అభినందనలు తెలియజేసుకుంటున్నాను. మాకు సంబంధించి కలెక్టర్ గారు రేపు కార్యక్రమానికి హాజరవుతున్నారు. అలాగే పోలీస్ కమిషనర్ గారు కూడా మనకి ముఖ్య అతిథిగా హాజరవుతున్నారు. అలాగే చీఫ్ జనరల్ మేనేజర్ ఎవరైతే ఉన్నారో హెచ్పిసిఎల్లో ఆయన కూడా వస్తున్నారు. వివిధ సంఘాలకు చెందినటువంటి నాయకులందరూ కూడా మరి ఈ కార్యక్రమానికి హాజరవుతున్నారు. సంగతి మీ అందరికీ నేను ముందుగా తెలియజేసుకున్నాను. ఈవేళ ప్రపంచం అంతా యుద్ధ వాతావరణం ఉంది. దానివల్ల మనం ధరలు పెరిగిపోయి ప్రజలందరూ ఎంత బాధపడుతున్నారో మాత్రం తెలుసు. అలాంటి సందర్భంలో బాబాసాహెబ్ అంబేద్కర్ సమాన అవకాశాలు కలిగినటువంటి, పేదలు లేనటువంటి ఒక దేశాన్ని కలగన్నాడు. మరి అలాంటి కళ నిజం చేయాలంటే ఇవాళ 75 సంవత్సరాల తర్వాత కూడా ఆ కళ నిజం కాలేదు. చేసినట్టు బాధ్యత కేవలం ఏదో దళితులకు సంబంధించిన అంశం కాదు. బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రపంచ నరుడు, విశ్వనరుడుగా పేరు ప్రఖ్యాతిపోయినటువంటి వాడు. ఇప్పుడు ఈవేళ రాజకీయాలను కేంద్ర ముఖ్యంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 35వ జయంత్యోత్సవాలు రేపు 14వ తారీఖున చాలా గ్రాండ్గా చేయాలని మా కమిటీ అందరూ తీర్మానించడం జరిగింది. ప్రతి సంవత్సరం కూడా అలాగే చేసుకెళ్తున్నాం, గత 43 సంవత్సరాల నుంచి కూడా. సో అందులో భాగంగానే ప్రతి ఒక్కరూ కూడా ఇందులో భాగస్వామ్యం కావాలని, జిల్లా నలుమూల నుంచి రావాలని, చాలా భారీ స్థాయిలో జరగాలని ఏర్పాట్లు చేస్తున్నాము. అవన్నీ కూడా సక్సెస్ అవుతున్నాయి. ముఖ్యంగా మా కమిటీ వచ్చి సెకండ్ టర్మ్ వచ్చిన తర్వాత, మొదటి టర్మ్ నుంచి సెకండ్ టర్మ్ వచ్చి సంవత్సరాలు అయింది. సెకండ్ టర్మ్ ఇందులో కొన్ని మేము గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి పేద విద్యార్థులు కానీ పేదవాళ్ళకి ఏ ఏర్పాట్లు కావాలని ఏర్పాటు చేస్తున్నాము. అందులో భాగంగానే ఇక్కడ మేము విజ్ఞాన కేంద్రం, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విజ్ఞాన కేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది. 100 మంది పిల్లలు చదువుకుంటారు. మీరు కూడా ఒకసారి వెళ్ళి వెనకాల చూడొచ్చు. సెంట్రల్ ఏసీ అందులో ఈ మధ్యకాలంలో 5 మంది పిల్లలు సెలెక్ట్ అయ్యారు వేరియస్ కేటగిరీస్కి. గ్రూప్ కానీ, రైల్వే లోకో పైలట్లు కానీ, కానిస్టేబుల్ కానీ, టీచర్స్ కానీ, ఇట్లా చాలా ఆనందం అనిపిస్తుంది. వాళ్ళకి కావాల్సినటువంటి మెటీరియల్ అంతా కూడా బాగుందని ఏర్పాటు చేస్తున్నాము. అది కాకుండా కోచింగ్ సెంటర్ కూడా పెట్టాము. కింద మేము 50 మంది కానిస్టేబుల్స్ జనరల్గా కోచింగ్ సెంటర్ రన్ అవుతుంది. అలాగే స్కిల్ డెవలప్మెంట్ కూడా హెచ్పిసిఎల్ వాళ్ళు 30 లక్షలు ఇవ్వడం జరిగింది. భవనం కూడా వారే కట్టించి ఇచ్చారు. అందరూ కూడా ఈవేళ రేపు స్కిల్ డెవలప్మెంట్ తయారవుతుంది. అట్లా కాకుండా మనకి డార్మెంట్ ఒకటి తయారు చేసాము. గ్రామీణ ప్రాంతాల్లో ఎవరు వచ్చినా సరే, ఏ హాస్పిటల్ పని మీద, ఏ స్కూల్ పని, ఏ ఎగ్జామ్ పని వారి ఏసీ డార్మెంటరీ కూడా మేము చాలా సుందరంగా తయారు చేసి పెట్టడం జరిగింది. అందులో భాగంగానే ఇప్పుడు మరలా మాకు హెచ్పిసిఎల్ వారు ఆల్రెడీ శాంక్షన్ చేశారు 34 lakhs. మాకేంటంటే గ్రామీణ ప్రాంతాల నుంచి ఎవరైనా ఏ ఎగ్జామ్ నుంచి వచ్చినా, ఏ హాస్పిటల్ నుంచి వచ్చినా పిల్లలు స్టూడెంట్ పర్పస్గా అక్కడ వాళ్ళ పైన లైబ్రరీ కడుతున్నాము. అందులో ఉండి వాళ్ళు చదువుకొని ఎగ్జామ్స్ రాసుకొని వాళ్ళ ఇంట్లో వెళ్ళిపోవడానికి. అలాగే కోర్టు వాళ్ళు కూడా ఇవాళ రేపు ఒక కొంత అమౌంట్ శాంక్షన్ చేసి ఉన్నారు. సివిల్స్ కూడా ఇక్కడ కోచింగ్ సెంటర్ ఏర్పాటు చేయడానికి చేస్తాం. సో ఈ విధంగా కూడా భవనంలో మేము చేస్తున్నాం. అలాగే కలెక్టర్ గారు, పాత కలెక్టర్ గారు మాకు 10 లక్షల రూపాయలు శాంక్షన్ చేయడం, దీనిలో మైక్ సెట్ ఏర్పాటు చేయడం, తర్వాత ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం, మన పనులు అన్నీ 10 లక్షలకు వాళ్ళే సప్లై చేశారు. ఇట్లాగేంటంటే అంబేద్కర్ భవనాన్ని ఒక ప్రెస్టీజియస్ ఆర్గనైజేషన్గా, ఇండియాలో ఉన్న టాపెస్ట్ ఆర్గనైజేషన్గా తయారు చేసి అనేక మందిని ప్రొడక్ట్ చేసి బయట పంపించి దీని ద్వారా జీవనోపాధి
రేపొద్దున బయటికి వెళ్ళి ఉద్యోగాలు చేసుకొని మంచిగా జీవించాలన్న తపంతో మా కమిటీ అంతా నిరంతరం కష్టపడుతున్నాం. బిల్డింగ్ కూడా ఇప్పుడు అన్ని రూపురేఖలు కూడా మారుస్తున్నాం. చాలా చక్కగా ఏర్పాటు చేయాలని కోరుకుంటూ రేపు జరిగే జయంత్యోత్సవాలకి మీ యొక్క ప్రింట్ మీడియా అండ్ ఎలక్ట్రానిక్ మీడియా బాధ్యత ఏంటంటే ఎక్కువ పబ్లిసిటీ చేసి ఎక్కువ మంది వచ్చి ఈ ద్వారా ఒక పాయింట్ అయితే రెండు ఇక్కడ ఉన్నటువంటి సదుపాయాలన్నీ కూడా వారు సద్వినియోగం చేసుకోవడానికి ఏర్పాటు చేయాలని కోరుకుంటూ సభ చేసుకుంటాం.